రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నేపాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల మధ్య మంగళవారం జరిగిన ఒక దారుణ ఘటనలో నేపాల్ మాజీ ప్రధానమంత్రి జలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు. రాజధాని ఖాట్మండులోని డబ్లు ప్రాంతంలో ఉన్న జలనాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకొని ఇంటికి నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కీర్తిపూర్ బర్నా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. నేపాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళన మధ్య మంగళవారం జరిగిన ఒక దారుణ ఘటనలో నేపాల్ మాజీ ప్రధానమంత్రి జలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు. రాజధాని ఖాట్మండులోని డల్లు ప్రాంతంలో ఉన్న జలనాథ్ ఖనాల్ నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకుని ఇంటికి నిప్పు పెట్టారు. ఇక తీవ్రంగా గాయపడిన ఆమెను కీర్తిపూర్ బర్నా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య కలకలం రేపింది. రక్తపు మడుపులో పడి ఉన్న మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని డీకో గుహల్లో నివసించే రషీద్ బాషా అలియాస్ మున్నాగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య కలకలం రేపింది. రక్తపు మడుపులో పడి ఉన్న మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని డీడ్కో గుహాల్లో నివసించే రషీద్ బాషా అలియాస్ మున్నాగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. పదమా ఈరోజు తీసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలో ఘోరం చాటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే గూడూరు ఉన్నటువంటి గాంధీనగర్ శ్మశాన వాటికి సమీపంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో దాడి చేసి మరీ చంపినటువంటి విషయాన్ని అయితే అక్కడ స్థానికులు గుర్తించి వెంటనే అక్కడ సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రక్తపు మడుగుల్లో తీవ్రమైనటువంటి గాయాల మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతను ఈ యొక్క రషీద్ గా గుర్తించారు. ఇతను టిట్కో గృహాల్లో నివాసం ఉన్నట్టు కూడా చెప్పారు. అలియాస్ మున్నా దాదాపు 36 సంవత్సరాల వరకు ఉన్నది. అతని మన ఫైల్ ఫోటో కూడా చూడొచ్చు. అంటే ఇతనికి గతంలో ఏదైనా పాత కక్ష లేదంటే శత్రువులు నరాలు ఇతర కారణాల వల్ల హత్య చేశారనేటువంటి కోణంలో గాంధీనగర్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే భార్య పైన ఛాతీలో గాని కడుపులో గాని ఈ యొక్క కత్తిపోట్లు బలంగా దిగడంతో అక్కడికక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొందని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది వేకువజామున వాకింగ్ కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని గుర్తించి పోలీసులకు ఈ యొక్క సమాచారం అందజేశారు. అయితే రాత్రి ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పూర్తిగా
పోలీసులు విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ సంబంధిత కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారం అందజేశారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సుధీర్, ఇక చూసినట్టయితే హత్య కేసులో పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటారు? ఇప్పటి వరకు కూడా సస్పెక్టెడ్ గా ఎవరు చంపారు అనేటువంటి కోణంలో ఎందుకు అనే దాని మీద దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఆనవాళ్ళ కోసము క్లూస్ సంబంధించినటువంటి టీం కూడా ఏదైనా ఆనవాళ్ళ కోసం కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులను అలాగే తోటి స్నేహితులంతా కూడా విచారించి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో వీళ్ళంతా కూడా అదుపులో తీసుకున్న తర్వాత దీనిపైన కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే ఈ యొక్క దుండగులు ఉన్నారో వీళ్ళని పట్టుకునే దిశగా అన్ని కోణాలలో దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. అంటే ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఏమైనా అనుమానితులను ఏమైనా గుర్తించారంటారా? స్థానికులు అక్కడ ఇచ్చినటువంటి సమాచారానికి ఏదైతే ఈ యొక్క మార్గం శ్మశాన వాటిక పక్కన వెళ్తున్నటువంటి స్థానికులు ఉన్నారో వీళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తూ ఈ యొక్క రక్తపు మడుగులో పడినటువంటి మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు ఎప్పుడైతే చేరారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క మృతదేహాన్ని చూశారు. అయితే ఇతను రషీద్ గా కూడా కొంతమంది గుర్తించి టిట్కో గృహాల్లో నివాసం ఉన్నట్టు తెలపడంతో అతను ఎవరో ఐడెంటిఫై అయింది. అయితే రాత్రి సమయంలో జరిగిందా లేదంటే వేకుజామున ఏమైనా ఈ యొక్క మర్డర్ ప్లాన్ చేసి పథకం ప్రకారం ఈ యొక్క మర్డర్ చేశారా ఎవరైనా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇతను స్నేహితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే వీళ్ళు ఉన్నటువంటి టిట్కో గృహాల సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో ఇతనికి కొద్దిగా సన్నిహితంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించే కోణంలో 2 బృందాలుగా పోలీసులు విచారణలో భాగంగా డివైడ్ అయ్యి దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రేపు ఉదయం బాపట్ల జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా పరిపాలన యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఏర్పాట్లను సమీక్షించారు. పర్యావరణ పరీక్షణకు సంకేతంగా మొక్కలు నాటి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించనున్నారు. అనంతరం మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చక్కగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకొని, ఎందుకంటే ఆయన ఒక పాపులర్ లీడర్, సో దీని ప్రకారం ఒక 3 చోట అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకొని మెయిన్లీ ఆయన ఆ రోజు ఇక్కడ ఫారెస్ట్ మార్టీస్ డే సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు. సో ఆ రకంగా ఇది ఫస్ట్ టైం ఆయన ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు. సో ఒక చక్కగా ప్రోగ్రామ్ జరగాలి. దానికి రిలేటెడ్ ఫుల్లీ సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ట్రాఫిక్ రిలేటెడ్ కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది రాకూడదు, అది అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. అండ్ విల్ మేక్ దట్ ప్రోగ్రామ్ సక్సెస్. థ్యాంక్ యూ. దాంట్లో అన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది కలెక్టర్ సార్ ప్లస్ ఎమ్మెల్యే గారితో. ఇక్కడ చక్కగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకొని, ఎందుకంటే ఆయన ఒక పాపులర్ లీడర్, సో దీని ప్రకారం ఒక 3 చోట అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకొని మెయిన్లీ ఆయన ఆ రోజు ఇక్కడ ఫారెస్ట్ హెలిప్యాడ్ గురించి, తర్వాత ఆఫ్టర్ హెలిప్యాడ్ ఆయన చేసే కార్యక్రమాల గురించి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించి ఆయన్ని మరలా ఆయన ప్రోగ్రాం చేసేంతవరకు అందరం ఉండి బాగా చెయ్యాలి. ఆయన ఒక పెద్ద పార్టీకి నాయకుడు, మన ప్రధానమంత్రి గారికి అమితమైన ఇష్టమైన వ్యక్తి. అంతేకాకుండా మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన్ని మనం గౌరవించుకుని పంపించాలి అని ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్థసారథి గారు, అలాగే జిల్లా మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు మరియు ఎలక్ట్రికల్ మినిస్టర్ రవి గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి వస్తూ ఉన్నారు. జన సైనికులు కూడా మా హీరోని అనుకోండి, డిప్యూటీ సీఎం అనుకోండి,
మా నాయకుడిని ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కోరిక ఫలించే రోజు రాబోయే 48 గంటలు, రేపు కాకుండా ఎల్లుండే రాబోతున్నారని తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ పాల్పంచుకోవాలని, అందరం కలిసి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని మా బాపట్ల నియోజకవర్గం తరఫున ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. హెలిప్యాడ్ గురించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 30పై ధర్నాకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కారణంగా ఇబ్రహీంపట్నం జగద్వాల్పూర్ ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాతకుంట తాండకు చెందిన ఓదిత్య శ్రీను, చుండ్రూరుపట్ల గ్రామానికి చెందిన భూక్య పావనిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక శ్రీనుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.